సోమిరెడ్డి గారు. నమస్కారం దిశ. ఇప్పుడు ఇదేంటంటే నేను మీ ద్వారా మంత్రి గారికి లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం టీడీపీ టైంలో జోన్ లేదు, నాన్ జోన్ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, ₹2 మనం ఇంప్లిమెంట్ చేసాం అధ్యక్ష. వీళ్ళు వచ్చి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ₹1.5 చేస్తామని చెప్పి జోన్ నాన్ జోన్ చేయటం కాకుండా జోన్లో ఉండే ₹1.5 కూడా ఈ ఛార్జెస్, ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని FPPCA, ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అడిషనల్గా వేయటం మొదలుపెట్టారు. అసలు నేనేమంటానంటే మన టీడీపీలో 2003 సంవత్సరం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను కూడా మంత్రిగా ఉన్నాను. మా అక్కువకు సంబంధించిన ఆ కోస్టల్ బెల్ట్ అందరం పోయినాము. అప్పుడు ₹3 చిల్లర ఉంటే ₹1.75 సీఎం గారు తగ్గించారు. మళ్ళీ అసోసియేషన్ అందరం పోయినాము, ₹1.25 తగ్గించాడు. ఖర్చులు పెరిగిపోయినాయనంటే మళ్ళీ 90 పైసలు యూనిట్ చేశారు అధ్యక్ష. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వచ్చి ₹3.85 చేశారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ ₹2 చేశారు. చాలా పర్ఫెక్ట్గా ఉండింది. ఈ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ కూడా లేవు దిశ. తర్వాత వీళ్ళు వచ్చినారు, ₹1.5 అన్నారు. ఈ బొత్స, సైదిరి, పెదిరిడ్లు ఒక కమిటీ ఏర్పాటైనారు. మొత్తం గందరగోళం అయిపోయింది అది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం విలేజ్లో 400 చిల్లర ఎకరాలకు గాను 244 చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో 39 ఎకరాలు 10 మంది రైతులకు ₹1.5. కొరవ 70 మంది రైతులు అదే సర్వే నంబర్. నేనే వాళ్ళకి పవర్ కనెక్షన్స్ ఇప్పించారు 2019లో. మిగతా వాళ్ళందరికీ 70 మందికి ₹4.5, ₹5. నేనేమంటానంటే జిల్లాలో ఉండే అధికారులు, ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చొని ఇంత పక్షపాతం వాళ్ళు చేసిపోయినారు, దుర్మార్గాలు చేసిపోయినారు అధ్యక్ష. వాటిని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే యూనిఫామ్గా వాళ్ళు మాత్రం 10 మంది రైతులు అక్కడ ₹1.5, వీళ్ళు మాత్రం ₹4.5, ₹5 అనేది దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా PCR ల్యాబ్స్, కనీసం డివిజన్కి ఒక PCR ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంపిడా ల్యాబ్స్ పెట్టి ఉంది, సరిపోవడం లేదు. జిల్లాకు ఒక ల్యాబ్ ఉంది, డివిజన్కి ఒక ల్యాబ్ ఏర్పాటు కోస్టల్ బెల్ట్లో మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దీన్ని వెంటనే స్ట్రీమ్ లైన్ చేసి ఏదైతే పక్షపాతంగా ఆ వైసీపీ రైతులకి ₹1.5, తెలుగుదేశం రైతులకి ఉందో వాటన్నిటినీ రెక్టిఫై చేయించాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది అధ్యక్ష. ఈ ఒక్క ప్రశ్నకి అంటే ఈ నెల్లూరు జిల్లా లాగా అటు గోదావరి జిల్లాల నుంచి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. వారు అడిగిన తర్వాత ఒకేసారి సమాధానం చెప్పొచ్చు. సుబ్బరాజు గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకి హామీ ఇచ్చామో అది మన ముఖ్యమంత్రి గారు ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి సర్టిఫికేషన్ చేయమన్నారు. నెల టైం ఇచ్చి ఆల్రెడీ 2 నెలల పైనే గడిచింది సార్. సర్టిఫికేషన్ కొంతవరకు అయింది. జోన్ నాన్ జోన్ లేకుండా మనం రైతులకు ఇస్తామని చెప్పి అన్నాం కాబట్టి ఆక్వా పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఆక్వాకల్చర్ ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఆ ₹1.5కే ఇమీడియట్గా ఇప్పించాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మన ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటున్నాం కానీ ఇది త్వరితగతిన మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే సర్టిఫికేషన్ ఉందో దాన్ని పూర్తి చేసి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు 2 టర్ములు మనం ఆక్వా రైతులను ఆదుకున్నాం. ₹2కి తీసుకొచ్చాం. మరి గత ప్రభుత్వంలో ₹1.5కి ఇస్తారని చెప్పి జోన్ నాన్ జోన్ పెట్టి రైతులకి తీవ్రమైన ఇబ్బంది, ఇంకా సర్ఛార్జీలని అవన్నీ కూడా ఎక్కువగా గతంలో చేసిన దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సర్టిఫికేషన్ అన్నది తొందరగా, అంటే కొన్ని ఏరియాలో అయితే మచిలీపట్నం ఏరియా అయితే ఆ ఊరంతా కూడా గవర్నమెంట్ భూమి కింద రికార్డ్ అయిపోయింది. దాని గురించి ఆ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా గవర్నమెంట్ భూమి కింద పెట్టేశారు సార్. జరాయితీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిలోకి లెక్కరావడం వల్ల ఆ రైతులందరికీ కూడా సబ్సిడీ రాని పరిస్థితిలో మా దృష్టికి మరి రైతులందరూ తీసుకొచ్చారు. కాబట్టి ఏదైతే మన హామీ ఉందో త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, దాన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఇచ్చినట్టయితే న్యాయం చేసినట్టు అవుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. సర్టిఫికేషన్
అవ్వనప్పుడు ఎక్స్పోర్ట్కే చాలా ప్రమాదం వస్తుంది కాబట్టి అది చాలా అవసరం అండి. ఆ విషయంలో మన ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకోవాలి. మంత్రి గారు సార్, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు అట్లానే సుబ్బరాజు గారు కొన్ని లేవనెత్తారు సార్. ఎప్పుడు యాక్వా రైతుల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో మనం ₹2 కాడికి అందరు రైతులకు ఇచ్చేవాళ్ళమే. ఎలక్షన్ ఉద్దేశించి ₹1.5కి అందరు రైతులకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిన సంగతి అందరూ తెలిసిందే. తర్వాత ఏమైందంటే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 2022లో ఎప్పుడో మళ్ళీ అంత ఇవ్వలేమని చెప్పి దాన్ని యాక్వా జోను, నాన్ జోన్ అని చెప్పి విభజన చేయడం జరిగింది సార్. విభజన చేసిన తర్వాత రైతుల సంఖ్యని గణనీయంగా తగ్గించింది. తగ్గించడమే కాకుండా అప్పుడు దాదాపు ₹900 కోట్ల సబ్సిడీ అమౌంట్ని అదేవిధంగా వదిలేసి 2021, 22, 22, 23 దాదాపు 490 కోట్ల పైన వదిలేస్తే ఈ ప్రభుత్వమే ఇటీవల కాలంలోనే పూర్తిగా ఆ పాతకాలం 1924లో ఉన్న సబ్సిడీని కూడా మొత్తం కూడా చెల్లించడం జరిగింది సార్. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక సభ్యులు అడిగినట్టు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ₹1.5 వర్తిస్తుంది. అది కాకుండా గతంలో పూర్తిగా దాదాపు 4,27,000 మందికి వాళ్ళు ఇస్తే మనం 5,21,000 మందిని ఈ జోన్ లోపల తీసుకొని రావడం జరిగింది సార్. దాదాపు 50,000 మంది, ఇందాక నేను చెప్పినట్టు 50,000 మంది రైతులు కూడా మళ్ళీ యాక్వా దాంట్లోకి అదనంగా మళ్ళీ రైతులు వచ్చారు. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాక FPA ఛార్జెస్ అని అన్నారు. వాటి మీద కూడా దృష్టి పెట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చిన తర్వాత యాక్వా, నాన్ యాక్వా అనేది ఉండదు. అందరూ కూడా రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ₹1.5 ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం. మీకు చక్కని అవగాహన